ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్నారు హిందూపురం వైసీపీ అభ్యర్థి జోద్లద రాశీశాంత. దేశం గర్వించేంతగా సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయని చెప్పారు. హిందూపురం పార్లమెంటులో వైసీపీ నాయకులను కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం కోసం ఏవేవో మాట్లాడతాయని వాటిని పెద్దగా పట్టించుకోనున్నారు. కర్ణాటక బళ్ళారిలో పుట్టినా తన అత్తగారిల్లు గుంతకలన్నారు శాంత. నిజానికి 2014 ఎన్నికల్లోనే అవకాశం రావాల్సిందని కొన్ని సమీకరణాల కారణాల వల్ల రాలేదంటున్న శాంతతో 10 టీవీ ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీలో మార్పులు చేర్పులతో రాజకీయాన్ని వేడెక్కించిన అధికార పార్టీ హిందూపురం ఎంపీగా బళ్ళారి మాజీ ఎంపీ శాంతాన్ని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం బళ్ళారి మాజీ ఎంపీ శాంత వద్ద ఉన్నాం. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ అవకాశం మీరు ముందే ఊహించారా, అనుకోకుండా వచ్చిన అవకాశం అనుకుంటారా? లాస్ట్ ఎలక్షన్ 2014లోది, అప్పుడు కూడా నా పేరు ఉండింది లిస్ట్లో. కారణాల వల్ల నేను పోలేకపోతుంది. ఈ తూరి మళ్ళా దేవుడు రూపంలో నాకు వైఎస్ఆర్పీసీ జగన్మోహన్ రెడ్డి అన్న గారు నాకు అవకాశాన్ని ఇచ్చినారు. వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా పార్టీ పరంగా సామాన్య కార్యకర్తలకు నేను ఎప్పొద్దు కూడా జనం మధ్యలో ఉండి జనం కోసం పనిచేస్తాను. మీరు గతంలో ఆల్రెడీ బళ్ళారి ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు అక్కడ ఏపీలో ఎమ్మెల్యేగా అనుకుంటున్నారా, ఎంపీగా అవకాశం ఇస్తారు కదా, మీరు ఏది కోరుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చినా కూడా నిస్వార్థంతో పనిచేస్తానన్న. ఎమ్మెల్యే ఎంపీ అనే కన్నా సామాన్య కార్యకర్తగా చెయ్యంటే కూడా చేస్తానన్నా నేను. మేడం, మీరుకి బళ్ళారి కర్ణాటక దగ్గర ఉండేది, రాయదుర్గం టు ఇప్పుడు అటు కళ్యాణదుర్గం, అటు ఉరవకొండ. కానీ మిమ్మల్ని తీసుకొచ్చి హిందూపూర్లో చేర్చారు. అక్కడ సామాజిక వర్గం ఓట్లు కూడా మీకు తక్కువ. మీకు కొత్తగా వస్తున్నారు కదా, అక్కడ మీకు సహకరించే అవకాశం ఉందనుకుంటారా? ఈరోజు నేను పుట్టింది బళ్ళారి, నా భర్త గారు ఊరు గుంతకల్లు. అట్లా చూసుకుంటే కూడా నేను ఆంధ్ర కోడలను. ఎన్నికల సమయం దగ్గరున్న తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో మీరు కొత్తగా నియోజకవర్గం ఏర్పడించారు. మొత్తం 7 నియోజకవర్గాలు తిరగాలి. ఎప్పటి నుంచి మీ ప్రణాళిక మొదలు పెడుతున్నారు? త్వరలోనే నేను వస్తానన్న, త్వరలోనే వస్తాను. అక్కడ మన పెద్దవాళ్ళ అందరినీ కూడా కలుపుకొని వాళ్ళు ఏ రకంగా చెప్తారో మన కార్యకర్తలు, మన పెద్దోళ్ళు అందరూ కూడా మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరిని కలుపుకొని అందరూ ఆశీస్సుల మేరకు వాళ్ళు ఎట్లా రూపొందిస్తారో కార్యక్రమాల్ని అట్లా జనంలో దూసుకుపోవడము, వాళ్ళ జతలోనే ఉండడము, వాళ్ళని తీసుకొని ముందుకు పోవడము, కార్యకర్తలందరూ కూడా మాట్లాడుకొని ముందు ప్రణాళిక చేసుకుంటాము. చివరిగా చెప్పండి, ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్యాండిడేట్లు ఉన్నా కానీ, అభ్యర్థులు ఉన్నా కానీ వాళ్ళని కాదని మీకు టికెట్ ఇవ్వడము, గాలి జనార్దన్తో ఉన్న సంబంధాలే దీనికి దగ్గర కారణం అంటూ అధికార ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యం మీరేం చెప్తారు? అన్న, ఇప్పుడు వైఎస్ఆర్పీసీకి బేస్ ఉందన్న, వాళ్ళదే అయిన శక్తి ఉంది. వాళ్ళు ఏమి పొద్దు ఆపాదిస్తున్నారో అదంతా కూడా సత్యానికి దూరం అయిన మాట అన్న. ఈరోజు కార్యకర్తలు మళ్ళీ అందరూ మాట్లాడుకొని, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీ అందరూ మాట్లాడుకొని ఫైనల్ చేసినాకే జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రకటించడం జరుగుతుందన్న. మీకు సపరేట్గా మీ అన్న శ్రీరాములు గారు ప్రచారానికి వచ్చే అవకాశం అనుకోవచ్చా? లేదన్న, అదేమి వాళ్ళు ఇక్కడ బీజేపీ కాబట్టి నేను అక్కడ మనకి అయిన క్యాడర్ ఉందిన్న, వాళ్ళే చేస్తారన్న అంత. నాకు గతంలో 2014లోనే పార్టీలో అవకాశం వచ్చింది. అప్పుడు సమీకరణల నేపథ్యంలో అవకాశం రాకపోయింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు జగన్ అన్న నాకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేను ఖచ్చితంగా హిందూపురంలో అన్ని పార్టీలో అందరి నాయకులను కలుపుకొని పోయి త్వరలోనే అక్కడి నుంచి ప్రచారం ప్రారంభిస్తా అంటూ కూడా హిందూపురం ఎంపీ అభ్యర్థి శాంత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, బళ్ళారి నుంచి.